వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. జడ్పీహెచ్ఎస్ పాఠశాలను అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేసిన కలెక్టర్. గిరిజన తండ హోలీ పండుగ వేడుకలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బంజారాలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేసిన బీర్ల ఐలయ్య. అక్రమ వెంచర్లకు అడ్డంగా మారుతున్న నాంపల్లి మండలం, అధికారుల పర్యవేక్షణ శూన్యం. పాత పద్ధతిలోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ డిమాండ్. శ్రీ ఏకశిల చలిదొన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అటవీ శాఖ అనుమతులు లభించడం లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి జిల్లెపల్లి జయరామయ్య ఆరోపణ. రాజీవ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హెల్త్ క్యాంపులో పాల్గొన్న సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి చెందిన వైద్యులు. అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని అంగన్వాడీ కేంద్రానికి పంపించాలన్న గ్రామ సర్పంచ్ కాళీపద్మ. ఘనంగా సాహితీ హైస్కూల్ ఫేర్వెల్ డే వేడుకలు. లక్ష్య సాధన దిశగా కృషి చేయాలన్న సాహితీ హైస్కూల్ కరస్పాండెంట్ తీగల ఉపేందర్ రావు. దేవరకొండ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆల్ఫా జూనియర్ కాలేజ్, వేదాంత జూనియర్ కాలేజీలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నల్గొండ జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆల్ఫా జూనియర్ కాలేజ్, వేదాంత జూనియర్ కాలేజీలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా త్రాగునీరు, శుభ్రమైన మూత్రశాలలు, ప్రథమ చికిత్సతో కూడిన మెడికల్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని, మాల్ ప్రాక్టీస్ లేదా మాస్ కాపీయింగ్ వంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థిని సూక్ష్మంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష హాల్లోకి అనుమతించాలని, పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. డిఐఈఓ ద్రాసు నాయక్ అధికారులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉపాధ్యాయులు సృజనాత్మకంగా బోధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ సూచించారు. గురువారం మునగాల మండలం గూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకుని ముఖ గుర్తింపు విధానంలో హాజరు నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉపాధ్యాయులు సృజనాత్మకంగా బోధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ సూచించారు. గురువారం మునగాల మండలం గూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకుని
ముఖ గుర్తింపు విధానంలో హాజరు నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. 6, 7, 8, 9 మరియు 10 తరగతుల గదులను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి బోధనా విధానంపై అభిప్రాయాలను అడిగారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్ని తరగతులను పరిశీలించిన కలెక్టర్ 7, 8, 9 తరగతి 10వ తరగతి విద్యార్థులతో అన్ని సబ్జెక్టులలో మాట్లాడించి వారి పఠన నైపుణ్యాలను పరీక్షించారు. పాఠశాల ప్రాంగణ పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు పరిశీలించారు. కుర్చీలు, బెంచీలు కొరకు ప్రతిపాదనలు సమర్పించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో పట్టు సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదాల సరైన ఉచ్చారణ, అర్థ వివరణతో పాటు ఆంగ్ల పదాలను తెలుగులో సరిగ్గా అనువదించి బోధించాలని తెలిపారు. విద్యార్థులు చదివింది అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బొమ్మల రామారం మండలం గోవింద్ తండాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బి. లైలయ్య పాల్గొన్నారు. హోలీ సందర్భంగా తండా వాసులతో కలిసి రంగులు చల్లుకొని ఆనందాన్ని పంచుకున్నారు. బంజారా సోదర సోదరీమణులతో కలిసి సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. బొమ్మల రాంవారం మండల గోవింద్ తండాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. హోలీ సందర్భంగా తండావాసులతో కలిసి రంగులు చల్లుకొని ఆనందాన్ని పంచుకున్నారు. బంజారా సోదర సోదరీమణులతో కలిసి సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండగ సోదరభావం, ఐక్యతను ప్రతీక అని అన్నారు. గోవింద్ తండా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. తండావాసులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.
హోలీ పండుగ అంటేనే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక సోదరాభావం, తల్లితోటి బిడ్డ కూడా ఆడుకొని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములంతా కూడా అంగరంగ వైభవంగా తీరొక్క కళతోటి ఒక సూర్యకాంతి వలె వెదజిల్లేతంగా ఈ హోలీ పండుగ జరుపుకున్న గోవింద్ తండా ప్రజలందరికీ మళ్ళొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, హోలీ పండుగ ప్రత్యేకత అంటేనే మా గిరిజన బిడ్డలు సంవత్సరానికి ఒక్కసారి అన్ని మర్చిపోయి సంతోషంగా ఆడుకునే హోలీ పండుగ. ముఖ్యంగా మార్వాడీలు ఆడే ఆట అంటే మార్వాడీలు కూడా మన సంతతికి చెందిన మన గిరిజన వాసులే. మరి ఇవాళ వాళ్ళు ఎంతో మంది కోటీశ్వరుగా, కొంతమంది మిడిల్ క్లాస్ ఉన్న, బీదరికం ఉన్న, ఆ బీదరికాన్ని సైతం జయించి అందరం ఆడుకునే ఆట పాట తారతమ్యం భేదం లేకుండా అందరూ నాతోటి ఆ గిరిజన నృత్యాలు చేసి మీ మధ్యలో మీ బిడ్డగా ఆడుకోవడం చాలా సంతోషం. అదే మాదిరిగా ఈ గోవింద్ తండాను ఈ సంవత్సరం దత్తత తీసుకొని ఈ గ్రామానికి అన్ని విధాల నిధులు మంజూరు చేస్తామని చెప్పి సీసీ రోడ్లతో పాటు ఇందిరం మిల్లు కూడా ఈ దఫా ఎక్కువ ఇక్కడ పెట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదంటున్నారు. ఈ సంవత్సరమే గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీకు మాట ఇస్తున్నా. మళ్ళొకసారి మా సోదరుడు సర్పంచ్, మా సోదరుడు ఉప సర్పంచ్ మంక్య, మా తమ్ముడు రాజేష్ గారు గతంలో తమ్ముడు సర్పంచ్ ఎలక్షన్ రాకుందికే ఇక్కడ కుట్టు మిషన్లు పంపిణీ చేసిండు. సర్పంచ్ గారి సహకారంతో నీళ్ళ పైప్ లైన్ వేసిరు, అక్కడ ట్రాన్స్ఫారం తీసేసినాం. ఇంకా మీ ఊరికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు నేను చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటా అని చెప్తున్నా. మళ్ళా సంవత్సరం వరకు మీరు గ్రామ పంచాయతీతో పాటు ఎక్కువ నిధులు ఇస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తూ 80 భవనాలు అంటే మనకు ప్రతి గ్రామానికి మహిళా సంఘానికి మహిళా భవనం మంజూరు చేస్తానని మాట ఇస్తున్నా. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తుండు. మహిళల ఆత్మ గౌరవం వేస్తుంది మన ప్రభుత్వం. ఏ పథకం చేపట్టినా మా అక్క చెల్లెల పేరు మీద ఇలా ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా మా అక్క చెల్లెల పేరు మీదనే మన ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలో మన రేవంత్ నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మీ అందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీ బిడ్డగా నాంపల్లి మండలంలో అక్రమ వెంచర్లను ఏర్పాటు చేసి అధికారులను, అమాయక ప్రజలను మోసగించి ధనార్జనే లక్ష్యంగా కొందరు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వెంచర్ నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్లాట్లను ఏర్పాటు చేసేటప్పుడు, కొనుగోలుదారులు నివాస గృహాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు అవసరమైన మౌలిక వసతుల్లో భాగంగా అంతర్గత రోడ్ల నిర్మాణము, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, డ్రైనేజీ నిర్మాణం, కాలనీకి అవసరమైన నీటి ట్యాంక్ సదుపాయంతో పాటు గ్రామ పంచాయతీకి 10% స్థలాన్ని కేటాయించి కాలనీ వాసులకు అవసరమైన కనీస వసతులను కల్పించడం లేదు. నాంపల్లి మండలంలో అక్రమ వెంచర్లను ఏర్పాటు చేసి అధికారులను, అమాయక ప్రజలను మోసగించి ధనార్జనే లక్ష్యంగా కొందరు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. వెంచర్ల నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్లాట్లను ఏర్పాటు చేసేటప్పుడు, కొనుగోలుదారులు నివాస గృహాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు అవసరమైన మౌలిక వసతుల్లో భాగంగా అంతర్గత రోడ్ల నిర్మాణము, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, డ్రైనేజీ నిర్మాణం, కాలనీకి అవసరమైన నీటి ట్యాంకు సదుపాయంతో పాటు గ్రామ పంచాయతీకి 10% స్థలాన్ని కేటాయించి కాలనీ వాసులకు అవసరమైన కనీస వసతులను కలిగించకుండా కేవలము రంగురాళ్లను ఏర్పాటు చేసి ప్లాట్ నెంబర్లను చూపుతూ క్రమ విక్రయాలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజాపాలనలో భాగంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండల కేంద్రం దినదిన అభివృద్ధి చెందుతుంది. మండల కేంద్రంలో 2 వరుసల రహదారులు, బైపాస్ రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు గదుల నిర్మాణము, 30 పడకల ఆసుపత్రికి కృషి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వంటి వాటిని ఏర్పాటు చేస్తూ మండలాన్ని అభివృద్ధి పరుస్తుంటే కొందరు అవకాశవాదులు అక్రమ
ధనార్జన కోసం ఇటు అధికారులను అటు అమాయక ప్రజలను మోసగిస్తూ అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేసి ప్లాట్లను క్రమ విక్రయాలు చేస్తున్నారు. ఇంత యథేచ్ఛగా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్లను సంబంధిత శాఖ అధికారులు వెంటనే శ్రద్ధ చూపి అమాయక ప్రజలకు మోసం జరగకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు. మండల పరిధిలో ఎక్కడెక్కడ అక్రమ వెంచర్ల నిర్మాణం జరుపుతున్నారో పూర్తి వివరాల్లో సత్య న్యూస్ మరొక కథనంతో మీ ముందుకు వస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి గ్రామీణ పేదలకు ఉపాధిని దూరం చేసేందుకే వీబీజీ రామ్జీని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ, జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య అన్నారు. ఇటీవల మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కనీస వేతనం రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని రామన్నపేటలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి గ్రామీణ పేదలకు ఉపాధిని దూరం చేసేందుకే వీబీజీ రామ్జీని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ, జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య అన్నారు. ఇటీవల మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కనీస వేతనం రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని రామన్నపేటలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉపాధి హామీ కూలీలతో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని సమూలంగా మార్పు చేసి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఉపాధిని అందించి ఆర్థిక వెసులుబాటు కల్పించే బాధ్యత నుండి తప్పించుకోవడం కోసమే పేరు మార్చిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జీరామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కార్మికులు ఎండకు ఎండుతూ నిల్వ నీడలేక, తాగడానికి నీళ్లు లేక చేసిన పనికి వారం వారం డబ్బులు రాక కూలీ ఎంతొస్తుందో కూడా తెలియని అయోమయంలో ఉన్నారని అన్నారు. రామన్నపేట మండలంలో గత సంవత్సరం నుండి పే స్లిప్ ఇవ్వరు, జాబ్ కార్డులో నమోదు చేయరు, ఇదేమని అడిగితే పట్టించుకునే నాదుడే ఉండడని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సుదీర్ఘకాలం ఒకే మండలంలో పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందిని, అధికారులను మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మునిపంపుల దుబ్బాక గ్రామ సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నరసింహ, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బోయిని ఆనంద్, గన్నెబోయిన విజయ్ భాస్కర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ల నరసింహాచారి, కందుల హనుమంతు, జంపాల అండాలు, కల్లూరి నగేష్, మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, మండల కమిటీ సభ్యులు ఆవనగంటి నగేష్, ఎన్డి రషీద్, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు గంటెపాక శివకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం మరియు ప్రజా సంఘాల నాయకులు ఆవనగంటి స్వామి, గోగు లింగస్వామి, గుండాల ప్రసాద్, పల్లె సత్యం, పుట్టల్ల ఉదయ్, కొమ్ము అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వాటికి డబ్బులు ఇవ్వాలనేది కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా మందికి ఉపాధి హామీలో పనిచేసిన వాళ్ళకు డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉపాధి హామీ చట్టంలో ఉపాధి కూలీలకు హక్కు ఉండేది, కానీ జీరామ్జీ చట్టంలో హక్కు అనేది పోయింది, దయా దాక్షాణ్యం అనేది రావడం జరిగింది. అందుకని చట్టాన్ని చట్టంగా ఉంచాలనేది మేము వ్యవసాయ కూలీ సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.
అందుకని ఇప్పటికైనా మోడీ ప్రభుత్వము ఉపాధి హామీ కార్మికుల యొక్క పొట్టగొట్టే విధానాలను వెంటనే విరమించుకోవాలనేది ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల సాధన కోసం రేపు ఢిల్లీలో మార్చి 24 తారీఖు నాడు ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. బీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. ఏదైతే రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిరో ఈ విత్తన చట్టం కానీ విద్యుత్ సవరణ బిల్లు కానీ విరమించుకోవాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలనే దానికోసం పెద్ద ప్రదర్శన కూడా ఢిల్లీలో నిర్వహించబోతా ఉన్నాం. దాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే మోడీ తీసుకొచ్చిన ఉపాధి కార్మికుల వ్యతిరేక చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతాం. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని తుంగపాటి గౌరాలయంలో పర్వత శిఖరంపై వెలిసిన అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ ఏకశీల చలిదోన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించినప్పటికీ అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడం వలన దేవాలయము అభివృద్ధికి నోచుకోవడం లేదని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి జిల్లేపల్లి జయరామయ్య తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించి విజయవంతం చేశారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని తుంగపాటి గౌరారంలోని పర్వత శిఖరంపై వెలిసిన అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించినప్పటికీ అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడం వలన దేవాలయము అభివృద్ధికి నోచుకోవడం లేదని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి జిల్లేపల్లి జయరామయ్య తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించి విజయవంతం చేశారు. బుధవారం దేవాలయ కమిటీ చైర్మన్, పోలీస్ సిబ్బంది, టీపీ గౌరారం, తుంగపాడు ఇరు గ్రామాల పెద్ద మనుషుల సమక్షంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సిబ్బందితో కలిసి హుండీ లెక్కించడం జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి జిల్లేపల్లి జయరామయ్య మరియు దేవాలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి సత్య న్యూస్తో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి ఆలయ అభివృద్ధికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పలు దేవాలయ ప్రాంగణంలో గుర్తు తెలియని దుండగులు హుండీ ధ్వంసం చేసి స్వామివారి నగదును దొంగలించడం జరుగుతుండటంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నూతన హుండీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పిస్తూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, భక్తులకు అవసరమైన వసతులను కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి, నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, తుంగపాడు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగేడి నరసింహ, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు నేత కొండలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోచంరెడ్డి సుధాకర్ రెడ్డి, గజ్జల యాదిరెడ్డి, గెల్వాల్ రెడ్డి, దేవాలయ కమిటీ మాజీ సభ్యులు వట్టికోటి నరేష్, నెల్లికంటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. లక్కల్లో ఒక తాళం చదివాలి. అదే కింద కదా మరి.
మళ్ళీ వచ్చి డిఫరెంట్ ఉంది మీరు ఉంటలేరు సార్, మీరు కూడా బండి ఆపు రావద్దా మండే వస్తుంది కదా సండే చూడండి వీలైతే కూర్చో కూర్చో అదే ప్రస్తుతము శ్రీ ఏకశిల చలదూన లక్ష్మీ నరసింహ టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా హుండీ లెక్కింపు కూడా జరిగింది. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా, హుండీ లెక్కింపు సందర్భంగా మనతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ మీ పేరు సార్? జయరామయ్య అండి. జయరామయ్య సార్, ఇక్కడ ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫు నుంచి ఏర్పాటు చేస్తున్న బ్రహ్మోత్సవాల్లో ఏ విధంగా జరిగింది? ఈ బ్రహ్మోత్సవాల పూర్తి కార్యక్రమం ఏ రకంగా? శ్రీ సలిదోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం టీపీ గౌరవరం. ఈ యొక్క దేవస్థానం ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరగడం ఆనవాయితీ. ఈ సంవత్సరం భక్తులు బాగా ఎక్కువ వచ్చి ఉత్సవాలు మంచి ఘనంగా నిర్వహించడం జరిగింది. వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నీటి వసతి ఏర్పాటు చేయడం అనేది క్యూ లైన్ తీసుకోవడం. ఇక్కడ ఈ దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మోత్సవాలు ఇక్కడ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ భక్తులకు ఇంకొద్ది ఎక్కువ వసతులు కల్పించినట్టయితే, అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా కల్పించినట్టయితే ఇంకెక్కువ రద్దీ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రాజెక్టు కూడా నిర్మాణం పూర్తయితే కూడా మనకు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా భక్తులు దేవుని దర్శనం చేసుకోవడానికి ఈ మెట్ల దారి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మరొక మెట్ల దారి కూడా నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది. వాటిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఈ యొక్క ల్యాండ్ ఫారెస్ట్ వాళ్ళ ఆధీనంలో ఉండటం వలన మనని ఎటువంటి పనులు నిర్వహించడం వల్ల ఆటంకం చేయడం జరుగుతున్నది. అభివృద్ధి చేసిన దాతలు ముందుకు వస్తున్నా కానీ ఇక్కడ చేయలేకుండా ఆపడం జరుగుతుంది. కొంచెం పై అధికారుల అనుమతులు కోరి తర్వాత మేము చేస్తున్నాం. మెట్లు చేయడం చేస్తాం. ఇంకా కొన్ని వసతులు పైన కల్పిస్తాం. పైన వెళ్ళడం దాన్ని ఫినిషింగ్ చేస్తుంది కూడా అంత దూరం రెడీగా ఉంది. మీ పని మొదలుపెట్టే టైంకి వచ్చి ఆపేస్తున్నాం. అట్లా దానివల్ల ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా పరిష్కారం గురించి చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ గతంలో ప్రతిసారి హుండీ దొంగతనం అనేది జరుగుతూ వచ్చేది. గతంలో జరుగుతున్నట్టుగానే పోయినసారి కూడా ఈ సంవత్సరం కూడా ఒక హుండీ కూడా పైన దొంగతనం జరిగింది. దానికి ప్రధాన కారణం ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడము. ఒకవేళ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టయితే ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం కూడా ఉంది. దానిపైన మీరు ఏమన్నా? సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనది కాకపోతే వాళ్ళు వచ్చిన వాళ్ళు ముందు సీసీ కెమెరాలు పని చేయకుండా చేసి దొంగతనం చేయడం జరుగుతున్నది. దాని విషయంలో కూడా మేము పోలీసు వారి వాళ్ళ సలహా ప్రకారం ఏర్పాటు చేసుకుని ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎక్కువ వసతులు కల్పించి భక్తులకు అనేక రకాలుగా ఇక్కడ మీరు మౌలిక వసతులు కల్పించినట్టయితే భక్తుల రద్దీ కూడా పెరిగి దేవాదాయ ధర్మ శాఖ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ దేవాలయం కూడా అభివృద్ధి చెందే విధంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకెక్కువ అభివృద్ధి చెందాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనం ఇక్కడ ఇప్పుడు దేవాలయ కమిటీ చైర్మన్ ఉన్నారు. ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
చైర్మన్ రవి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు, వారికి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, వారు ఏమేమి పనులు చేశారు భక్తుల కోసము వారి మాటలు తెలుసుకున్నాం. అనగా నమస్కారం అన్న. ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గతంలో కంటే కూడా మీరు చైర్మన్ అయిన తర్వాత ఎక్కువ పబ్లిక్ ఎక్కువ రావడం కూడా జరిగింది. అదేవిధంగా వసతులు కూడా కొన్ని ఎక్కువ ఏర్పాటు చేశారు. మరి దీనికి ఇంకేమేమి చేశారు, మీరు ఎవరు సాయం తీసుకున్నారు, మీకు ఎవరు సహకరించారు? సర్పంచ్ సహకరించారు. సర్పంచ్ అయితే నాకేం సహకరించలేదు. 10 దగ్గర ఎలివేషన్ చేస్తారు, ఏదో ఒక రకంగా ఆర్గ్యుమెంట్ చేసి ఇబ్బందికరం గురి చేస్తారు. నేను ఏది మంచి పని ఏదైనా పని చేద్దామని మొదలు పెడదామంటే సర్పంచ్ అంటే కేవలం కృష్ణారెడ్డితోనే ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఏదైనా గడబడిగా లేపడం కానీ ఈ పని ఆపడం కానీ ఏదైనా ఇబ్బందికరంగా చేస్తుంది. వచ్చిన భక్తులకు నేను వాటర్ కానీ ఏది కానీ మంచిగా చేశాను. సో ఇక్కడ మీరు చేస్తున్న అభివృద్ధికి కొంతమంది అడ్డుపడుతున్నారు. అదేవిధంగా మీకు ఉన్నటువంటి మాజీ సర్పంచులే కానీ, అదేవిధంగా తుంగపాడు టీపీ గౌరవ మాజీ సర్పంచులు కానీ వాళ్ళంతా మీకు సహకరిస్తున్నారు. మాజీ సర్పంచ్ సహకరిస్తారు. ఇంకా మీరు ఇంకా అభివృద్ధి కోసం ఇంకేం చేయాలనుకుంటారు? ఇక్కడ నేను ఇక్కడ నుంచి పైకి ఒక మెట్ల ఆధారంగా కట్టిద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దాతలు కూడా ఉన్నారు కానీ చేయాలనుకుంటున్నాం. మా ఫారెస్ట్ ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రస్తుతానికి జరిగినటువంటి దాంట్లో ఫారెస్ట్ పర్మిషన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇస్తే నేను చేస్తాను. అదేవిధంగా ఇక్కడ మీకు ఈ జాతర సంబంధించి సహకరించిన వాళ్ళందరికీ మీకు ఈ జాతరకు అందరూ సంబంధించిన వాళ్ళకు అందరికీ కృతజ్ఞతలు జరపగలుగుతుంది. థ్యాంక్ యూ అన్న గారు. అదేవిధంగా ఇక్కడ మనతో పాటు మాజీ సర్పంచ్ తుంగపాడు మన ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా మనకు దండియ నరసింహన్న గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకున్నాము. ఈ దేవాలయ అభివృద్ధి కోసం వారు కూడా అనేక సార్లు కృషి చేస్తూ ఉంటారు. వారు గతంలో కూడా సొంతంగా వారి చేతి కూడా కొంత డబ్బులు పెట్టుకుని మరీ అభివృద్ధి కోసం సహకరించిన వ్యక్తి. వారితో మాటలు తెలుసుకున్నాం. అనగా నమస్కారం. అన్న, ఇక్కడ ఈ జాతర ఏ విధంగా అనిపిస్తుంది? జరిగిన బ్రహ్మోత్సవాలు పూర్తయినాయి. ఈ సంవత్సరం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ సంవత్సరం మంచిగా చేసిన విభాగంగా బాగా గతంలో కంటే కూడా ఇంకా మంచిగా చేసిన. ఈ చైర్మన్ ఆధ్వర్యంలో మీకు ఏమనిపించింది? మంచిగా చేయాలని చేసినాం. ఆయన కూడా దండ పెట్టుకొని పని చేసినాం. కొంచెం అనిపించింది. అదే ఇక్కడ మనకు సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి అన్నగారు ఉన్నారు. ఇక్కడ వచ్చే సుధాకర్ రెడ్డి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు చెప్పండి, ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు ముగిసినాయి, ఇప్పుడు ఏ విధంగా జరిగినాయి, మీకు ఏమనిపించింది? ఇంకా ముందుగా మీకు నమస్కారం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా మంచిగా జరిగినాయి. కొద్దిగా చైర్మన్ గారికి పెద్దలు అంటే ప్రజెంట్ ఉన్న కొద్దిగా పొలిటికల్ ఇష్యూస్తోనే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాగే ఎండోమెంట్ ఆఫీసర్ గారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఎండోమెంట్ వారిని కోరేది ఒకటేను, సార్ ఇక్కడ మీరు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కొంచెం దానికోసం మీరు పై అధికారులకు ప్లస్ గవర్నమెంట్కు విన్నపించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం సెంట్రల్ ఫారెస్ట్కి అయితే ఎంత అయితే ల్యాండ్ మనకు కావాల్సి ఉంటుందో దాన్ని ఫస్ట్ వాళ్ళకి అప్రూవల్ పెట్టేసి అక్కడ నుంచి మనం స్టేట్ గవర్నమెంట్ని కోరాలి. దేవాదాయ శాఖ వాళ్ళని పై అధికారులను మీరు ఒకసారి కోరినట్లయితే ఇక్కడ ఒకసారి మనకు సర్వే చేయించుకొని ఎక్కువ ల్యాండ్ వచ్చినట్లయితే మనం ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దాతలు చాలా సహకరించడానికి రెడీగా ఉన్నారు. గతంలో ఇది స్టేట్ ఫారెస్ట్గానే ఉండే. ఈ ప్రాజెక్టుల వల్ల కొద్దిగా పవర్ ప్లాంట్ వల్ల కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన సెంట్రల్ ఫారెస్ట్ అప్పచెప్పడం జరిగింది గుట్టలు. అప్పుడు దేవాదాయ మాకు ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్ వరకు పెట్టేసుకుంటే మంచిగా ఉంటుండే. స్టేట్ గవర్నమెంట్ చెప్పకుండా హద్దులు పెట్టడం వల్ల ఇక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరికి ఎండోమెంట్ అధికారులకు కానీ ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ గ్రామాల పెద్దలుగా అందరికీ ఇవన్నీ పోవాలంటే ఒక్కటే కోరేది ఎండోమెంట్ ఆఫీసర్లు పై అధికారులకు చెప్పి స్టేట్ గవర్నమెంట్కి చెప్పి అక్కడ విన్నవించుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కోరినప్పుడు మనకి ఎంతైతే ల్యాండ్ కావాలో అది చేసుకోవాలి. అందరూ సహకారంతో చేసుకున్నారు. మళ్ళీసారి ఉచిత బస్సులు ఒకటి, కొద్దిగా బాత్రూమ్ల సౌకర్యం ఒకటి, ఇంకా కొన్ని చేయాలనుకున్నాం. కొంచెం డిస్టర్బెన్స్లు ఉన్నాయి. చైర్మన్ గారు సహకరించి ఈసారి అన్నీ చేసుకుంటే మళ్ళీ టైం బ్రహ్మోత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ చేయాలని ఆలోచించుకుంటున్నాం. మా చైర్మన్ గారు అందరూ సహకరిస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న గారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ శ్రీ ఏకశిల చరిత్ర లక్ష్మీనరసింహ టెంపుల్ వద్ద అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం నిర్వహించి ముగింపు చేయడం కూడా జరిగింది. ఇక్కడ చూసినట్టయితే భక్తుల కొరకు కొన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా మేజర్గా ఇక్కడ వసతి కొరకు కొన్ని గదులను ఏర్పాటు చేయాలి భక్తుల సౌకర్యార్థము. అదేవిధంగా
ఏదైతే మరుగుదొడ్ల నిర్మాణం ఉందో అవి కూడా కొంచెం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ ఫారెస్ట్లో ఉండడం వల్ల కొన్ని నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారు. దేవాదాయ ధర్మ శాఖ వారు కూడా ఇటు నుంచి ఆ ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ కొంచెం అభివృద్ధి చేసినట్టయితే భక్తుల తాకిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని అత్యంత విశిష్టమైన దేవాలయంగా భక్తులు చూస్తారు. కాబట్టి త్వరలోనే ఇవన్నీ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతాను. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట పట్టణంలోని రాజీవ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గురువారం హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ నందు కంటి సమస్యలు, దంత సమస్యలు, కాళ్ల నొప్పులు, స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, జనరల్ ఆరోగ్య సమస్యల చికిత్స కోసం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ మీలా సందీప్, డాక్టర్ రాజేష్, డాక్టర్ మత్రునాయక్, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ రేఖాలు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని రాజీవ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గురువారం హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపు నందు కంటి సమస్యలు, దంత సమస్యలు, కీళ్ల నొప్పులు, స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, జనరల్ ఆరోగ్య సమస్యల చికిత్స కోసం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ మీలా సందీప్, డాక్టర్ రాజేష్, డాక్టర్ మంత్రునాయక్, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ రేఖలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ వల్దాజు లక్ష్మీసీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి వైద్య చికిత్స పొందాలని అన్నారు. రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ జి వాసవి మాట్లాడుతూ డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందని, ఈ హెల్త్ క్యాంపులో సూర్యాపేట జనరల్ హాస్పిటల్కు చెందిన వైద్యులు, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, కంటి పరీక్షలకు గైనకాలజీకి సంబంధించిన వైద్యులు, చిన్నపిల్లల వైద్యులు ఇచ్చేశారని, కావున ఆసుపత్రి పరిధిలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ క్యాంపు నందు పేషెంట్లను పరీక్షించి అవసరమైన రోగ నిరాదరణ పరీక్షలతో పాటు వారికి మందులు ఉచితంగా ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన పేషెంట్లకు బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కాళీ పద్మ హాజరై మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారాంపురం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కాళీ పద్మ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పథకాలను గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అంగన్వాడీ ద్వారా గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందించడంతో పాటు చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించనున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ జీవాని, ఏఎన్ఎం రేణుక, ఆశా వర్కర్లు కవిత, లావణ్య, ఆయాలు మంజుల, సుశీల, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని సాహితీ హైస్కూల్ కరస్పాండెంట్ తీగల ఉపేందర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ సమీపంలో సాహితీ హైస్కూల్ ఫేర్వెల్ డే వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గత 35 సంవత్సరాలుగా క్రమశిక్షణకు మారుపేరుగా సాహితీ స్కూల్ నిలుస్తూ ఎంతో మందిని తీర్చిదిద్దామని తెలిపారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని సాహితీ హైస్కూల్ కరస్పాండెంట్ తీగల ఉపేందర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ సమీపంలో సాహితీ హైస్కూల్ ఫేర్వెల్ డే వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గత 35 సంవత్సరాలుగా క్రమశిక్షణకు మారుపేరుగా సాహితీ హైస్కూల్ నిలుస్తూ ఎంతో మందిని తీర్చిదిద్దామని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తే ఏదైనా రంగంలో విజయం సాధించవచ్చు అని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలను బుధవారం దేవరకొండ కిల్లా దుర్గం యువత మహిళలు కలిసి ఘనంగా జరుపుకున్నారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న దేవరకొండ కిల్లా దుర్గంలో హోలీ సంబరాలను నిర్వహించడం ద్వారా కొత్త సాంప్రదాయానికి తెర తీశామని తెలిపారు. దేవరకొండ పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలను బుధవారం దేవరకొండ కిల్లా దుర్గం యువత మహిళలు కలిసి ఘనంగా జరుపుకున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న దేవరకొండ కిల్లా దుర్గంలో హోలీ సంబరాలను నిర్వహించడం ద్వారా కొత్త సాంప్రదాయానికి తెర తీశామని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు హాజరు కాగా హోలీ సంబరాలను హోరెత్తించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలి సమాజమంతా ఒకే వేదికపై జరుపుకోవాలని ఆలోచించి దేవరకొండ కిల్లా దుర్గంలో హోలీ సంబరాలను నిర్వహించామని తెలిపారు. భారీ ఎత్తున యువకులు మహిళలు తరలిరాగా ఒకరిపై ఒకరు రంగులు గుప్పుకొని సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి యువజన సంఘం, పట్టణ పద్మశాలి మహిళా సంఘం మహిళలు, యువకులు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం తరపున దేవరకొండ పద్మశాలి సంఘం అండ్ పద్మశాలి యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘం తరపున హోలీ శుభాకాంక్షలు. ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు జరుపుకుంటారు క్యాజువల్గా హోలీ అనేది, కానీ ఎవరి వార్డులో ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు జరుపుకుంటారు. కానీ ఇక్కడ అందరికీ కావాల్సినటువంటి కన్వీనియంట్గా ఉన్నటువంటి ప్లేస్లో మనం ఒకప్పటి చారిత్రాత్మక ప్లేస్ అయినటువంటి కిల్లా దుర్గంలో ఇప్పుడు జరుపుకోవడం కూడా మనకు చాలా ఆనందంగా ఉంది. ఈ హోలీ ఇలా జరుపుకోవడం చాలా చాలా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, అందరికీ కూడా కన్వీనియంట్గా, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ జరుపుకోవడం, న్యాచురల్ కలర్స్తో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పటి పూర్వ వైభవంలో కిల్లా దుర్గం అనేది ఎలా ఉందో మళ్ళీ అలాంటి వైభవాన్ని ఇప్పుడు తీసుకొద్దాము. అందరం మనం కలిసికట్టుగా ఉంటే తప్పనిసరిగా తీసుకురావచ్చు. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. దేవరకొండ పట్టణ ప్రజలకి మరియు మన పద్మశాలి కుల బాంధవులందరూ కూడా హోలీ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మేము కిల్లా దుర్గంలో అతి ప్రాచీనమైనట్టు మన దేవరకొండ పట్టణానికే అంటే సింబాలిక్, దేవరకొండ అంటేనే కిల్లా దుర్గం. అలాంటి హిస్టారికల్ ప్లేస్లో, చారిత్రాత్మకమైన ప్లేస్లో న్యాచురల్ కలర్స్తో, ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ కలర్స్ తోటి అందరం పాపలు అందరూ, మా మహిళలు, యువజన విభాగం, మహిళా విభాగం, పట్టణ విభాగం అందరూ కలిసి కూడా, ముఖ్యంగా మా పట్టణ పురా చైర్మన్ మన పున్న శైలజ వెంకటేశ్వర్ గారు వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. అందరం కలిసి ఇక్కడ ఆనందోత్సవాలతోటి ఇక్కడ స్టార్ట్ చేసాం. మరియు మునుముందు కూడా అంటే ఇక్కడ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మన యొక్క దేవరకొండకే ఒక దుర్గం అంటే కిల్లా దుర్గం అని అంటే మనదే ఈ కిల్లానే, మన యొక్క పూర్ణకుంభం చిహ్నం, కాకతీయుల సామ్రాజ్యం. అలాంటి హిస్టారికల్ ప్లేస్లో జరపడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక మునుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా అందరూ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని, తద్వారా మన దేవరకొండ కిల్లా ప్రతిష్టను కూడా మనం చాటి చెప్పినట్టు ఉంటుందని అనుకొని ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాం.
నూతనంగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్ గారు పున్న శైలజ వెంకటేశ్వర్లు గారు ఎవరింటి దగ్గర వాళ్ళు కాకుండా ఇక్కడ మనకు చారిత్రాత్మక ప్లేస్ అయినటువంటి కిల్లా దుర్గంలో ఈ హోలీ సంబరాలు అటువంటి ఇక్కడ జరుపుకోవాలని ఒక ప్రకటన చేస్తే మనందరికీ కూడా చాలా పట్టణ మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి జరుపుకోవడం వల్ల ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించిన వాళ్ళం అవుతాము. అలాగే ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ కన్వీనియంట్గా ఇక్కడ ఈ హోలీ పండుగకి కావాల్సినటువంటి రంగులు, సహజమైన రంగులు, వాటరు, ఇంకా డీజే, ఇంక ఇలాంటివి ఏమైనా కూడా ఇక్కడ పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాంటి ప్రకటన చేస్తే మా మహిళలందరూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరొకసారి పట్టణ పద్మశాలి సంఘం, యువజన సంఘం, పట్టణ మహిళా సంఘం తరఫు నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ మాకు ఈ పండగకి సహకరించిన ఇక్కడి వరకు టైం ఇచ్చి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పద్మశాలి కుల బాంధవులకు అందరికీ హోలీ శుభాకాంక్షలు. కిల్లా దుర్గంలో ఈసారి మేము హోలీ పండుగ సంబరాలు చాలా ఆనందంగా జరుపుకున్నాము. గతంలో మేము బతుకమ్మ కానీ, మరి కార్తీక దీపోత్సవం కానీ, మరి మహిళలచే చాలా భారీ ఎత్తున జరుపుకున్నాము. కానీ కిల్లాలో ఇంకా పార్కు కావడం వల్ల జనాలు చాలా రావడం జరుగుతున్నది. రాబోయే స్థాయిలో ఈ కిల్లా దుర్గం ఇంకా భారీ పెద్ద ఎత్తున కావాలని కోరుకుంటున్నాము. కిల్లా దుర్గము జాతరగా కొనసాగాలని కూడా కోరుకుంటున్నాము. మరి శివరాత్రికి, ఏకాశికి కూడా భారీ ఎత్తున జనాలు మాత్రం కిల్లా పైకి ఎక్కి వస్తుంటారు. కానీ ఇంట్లో మేము బతుకమ్మ కూడా ఎన్నోసార్లు బతుకమ్మను సంబరాలు కూడా చేసుకున్నాము. కార్తీక దీపోత్సవం కూడా ఒకసారి చేసుకున్నాము కిల్లా దుర్గంలో. కానీ కిల్లాలో పార్కు కావడం వల్ల జనాలు రావడం చాలా సంతోషంగా ఉంది. పోయినసారి మేము మార్కండేయ దేవస్థానంలో చేసుకున్నాము. ఈసారి ఇది కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఎక్కడ చేసుకోవాలన్నా మాకు ప్లేస్ మంచిగా అనిపించలేదు. కాకపోతే కిల్లా దుర్గం లయన్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి మరియు బిస్కెట్స్ అందజేశారు. జెడ్పీహెచ్ఎస్ కొండ్రపోల్, జెడ్పీహెచ్ఎస్ దామరచర్ల, జెడ్పీహెచ్ఎస్ వాడపల్లి మొదలగు స్కూళ్లలో ఆన్లైన్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. లయన్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి మరియు బిస్కెట్స్ అందజేశారు. జెడ్పీహెచ్ఎస్ కొండ్రపోల్, జెడ్పీహెచ్ఎస్ దామరచర్ల, జెడ్పీహెచ్ఎస్ వాడపల్లి మొదలగు స్కూళ్లలో ఆల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ఎన్ బిఎం నాయుడు, ఎంజేఎఫ్ఎన్ కూటాల రాంబాబు, ఎంజేఎఫ్ఎన్ జోన్ చైర్మన్ ఏనగాండ్ల లింగయ్య, ఎంజేఎఫ్ఎన్ ఏసూరి మురహరి భాగ్యలక్ష్మి, ఇన్ క్యామ వెంకటేశం అధ్యక్షుడు తరుణ, ఇన్ సైదిరెడ్డి, ముఖ్య అతిథులు కుందూరు వీరకోటి రెడ్డి, ఎక్స్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎక్స్ గ్రంథాలయ చైర్మన్ మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎండి యూసుఫ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పగిడి రామలింగయ్య, వాడపల్లి సర్పంచ్ సంధ్యా సుదర్శన్, హెచ్ఎం కొండ్రపోల్ బాలు నాయక్, హెచ్ఎం దామరచర్ల బి వెంకట్రెడ్డి, హెచ్ఎం వాడపల్లి కె శ్రీనివాస్ మరియు టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, మన పాఠశాల అభివృద్ధి ప్రదాత, అలాగే రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీ వీరకోటి రెడ్డి గారిని వేదిక మీదకి, అలాగే లయన్స్ క్లబ్ మిర్యాలగూడ మెయిన్ మన సమాజం బాగుంటుంది. ఒక సంధ్యా సుదర్శన్ గారిని చేతబట్టుకొని స్వయంగా గెలిపించుకొని ఇక్కడ కూర్చోబెట్టంటే ఆయనకు అందరం సపోర్ట్ కొడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మీకు అమ్మంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా చెప్పండి. అమ్మంటే ఇష్టం వచ్చేది లేపండి. నానంటే ఇష్టం వాళ్ళు అరే కొంతమంది లేదా? మరి నేనంటే ఎందుకు ఇష్టం చెప్పండి.
మేము ఇచ్చే 100 బ్లూ కిట్కి మేమే ఇస్తాం. దీనికి మేము ఇస్తామా? ఇప్పుడు లేపండి చేతులు. అరే ఇందాక అందరు లేపారు కదా. ఇప్పుడు అందుకే చెప్తున్నా. ఇప్పుడు మూడోది ఎవరు? మనకెవరు తీర్చిస్తారు? ఒక మట్టి బొమ్మ, మట్టిని ఏం చేస్తారు? బొమ్మను చేసి ప్రాణం పోసేది ఎవరు? అమ్మ నాన్న ప్రాణం పోస్తారు, గురువు గారు నేర్పుతాడు. కానీ గురువులు ఎంతో మంది మారుతారు. ఏ గురువు అయితే మనకు ఒక దెబ్బ కొట్టి చెప్తాడో ఆ గురువునే నమ్మాలి. ఎందుకు కొడుతుండు? తప్పుదారి పోవద్దని చెప్పేసి. ఇసుబాయ్ ఏం చెప్పాడు? ఈ 3 సంవత్సరాలు మీరు సెల్ ఫోను, టీవీ, ఫ్రెండ్స్ ని బంద్ చేస్తే ఏ స్థాయికి పోతారు? ఇక్కడ కూర్చుంటారు. మేము ఎక్కడ కూర్చున్నాం? మీరు ఎక్కడ కూర్చున్నారు? కానీ మాకంటే ఇంకా మంచి స్థాయికి పోవాలంటే సేవ చేయటం అంటే ఒక పెన్ను పెట్టడం కాదు. అమ్మకి చేత కాకపోతే ఒక గ్లాస్ మంచినిస్తే అదే సేవ. పక్కనోడికి ఒకవేళ పెన్ను ఎక్కడ పోతే హెల్ప్ చేస్తే అది సేవ. మనం పెన్ను ఇవ్వగానే థ్యాంక్ యూ సార్ అంటాం. అమ్మ అన్నం పెడితే థ్యాంక్స్ అని చెప్తాం ఎవరు? ఎందుకని? ఆమె పెట్టాల్సిన బాధ్యత కాబట్టి. ఫస్ట్ మనము రేపు పొద్దున్న ఎగ్జామ్ పోయేటప్పుడు మన అంత వృద్ధిలోకి వస్తారు. మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి మంచిగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మీ ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పే ఉపాధ్యాయులు వాళ్ళు 10th ఇంటర్మీడియట్ వాళ్ళే చెప్తారు. మీకు ఇక్కడ బీఈడి, ఎంఈడి అన్ని ట్రైనింగ్లు అయ్యి నిశ్చితార్థులు వీరు చెప్పే ఉపాధ్యాయులు చెప్పే. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈ ఫ్యాట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఇంతసేపు ఓపికతోని విని ఉండి స్వీకరించిన విద్యార్థులందరికీ కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్. అందరూ కూడా 10/10 సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు అండ్ సర్పంచ్ గారు, యూసుఫ్ సార్ కూడా సహకరించి కనీసం 2 గంటలు మా కోసం టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. టీచర్స్కి కూడా వాళ్ళకి ఎల్లవెల్లలా సహాయ సహకారాలు అందిస్తాం. మా లయన్స్ క్లబ్ మా తమ్ముడు ఆధ్వర్యంలో ఏ కార్యక్రమము కావాలన్నా మాకు ఇంటిమేషన్ చేస్తే మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ గ్రామానికి తెలియపరుస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వాడపల్లి గ్రామంలో మిర్యాలగూడ లయన్స్ క్లబ్స్ శ్రీనివాస నాయుడు వారి ఆధ్వర్యంలో వాడపల్లి హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్, కంపాక్స్ వాళ్ళు విద్యార్థులకు పంపిణీ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటూ లయన్స్ క్లబ్ వారు ఇటువంటి కార్యక్రమాలని చేసి విద్యార్థులకు, యువతకు, విద్యార్థులకు ప్రోత్సహించి భవిష్యత్తులో వాళ్ళు ప్రయోజకులు కావాలా, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జాతీయ స్థాయిలో వాళ్ళు రాణించేటందుకోసం లయన్స్ క్లబ్ వారు ప్రోత్సహిస్తున్నందుకు వారికి మన మిర్యాలగూడ కాన్స్టెన్సీ మొత్తం 32 స్కూళ్ళు ఉన్నాయి. మరి గతంలో కొన్ని స్కూళ్ళకే పంపడం జరిగింది. ఈ దామర్చల మండలం బాల శ్రీనివాస నాయుడు మాజీ సర్పంచ్ గారు వారి కోరిక మేరకు ఇక్కడ కూడా ఏమని చెప్పడం జరిగింది. వారు ఆదేశాల మేరకు వారు మా సొంత అన్నయ్య కాబట్టి మాకు ఆదేశించడం జరిగింది. దానికి తప్పకుండా చేస్తామని చెప్పేసి వాడపల్లి, దామర్చర్ల, కొండ్రపోలు, మిర్యాలగూడలో గర్సె స్కూలు, బొక్కలవాడ, తర్వాత నందిపాడు ఈ 6 స్కూళ్ళు కూడా ఈరోజు చేయడం జరిగింది. మిగతా స్కూల్లో కూడా ప్రతి స్కూల్కి నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి మరి దీంట్లో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, తరుణ, భాస్కర, వనిత, డైమండ్, మరి దివ్యాంగ ఈ 5 క్లబ్లు కూడా ఒక అన్నదమ్ములాగా, ఒక తోడబుట్టిన వాళ్ళలాగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మిర్యాలగూడలో రోజు ఉదయం పూట అల్పాహారం అందిస్తున్నాం. ఈ రోజుకి 1084 రోజులు అవుతుంది. దాన్ని కూడా దిగ్విజయంగా దాతల సహాయ సహకారాలతోటి ఈ పెన్నులు, ఈ ప్యాడ్లు కూడా దాతల సహాయ సహకారాలు
ఈ దాతల పేర్లు చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి చెప్పలేను. కాబట్టి దాతలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళకి మరి మీ కుటుంబాలు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి మీ ఇష్టమైన దేవుడు మీ అందులో ఉండి మీ యొక్క ప్రతి రూపాయి కూడా వృధా కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తుంటూ, అదేవిధంగా రానున్న భావితరాల్లో ఈ పిల్లలు ఏదైతే హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. జడ్పీహెచ్ఎస్ పాఠశాలను అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేసిన కలెక్టర్. గిరిజన తండ హోలీ పండుగ వేడుకలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బంజారాలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేసిన బీర్ల ఐలయ్య. అక్రమ వెంచర్లకు అడ్డంగా మారుతున్న నాంపల్లి మండలం, అధికారుల పర్యవేక్షణ శూన్యం. పాత పద్ధతిలోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి, రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ డిమాండ్. శ్రీ ఏకశిల చలిదొన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి అటవీ శాఖ అనుమతులు లభించడం లేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి జిల్లేపల్లి జయరామయ్య ఆరోపణ. రాజీవ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హెల్త్ క్యాంపులో పాల్గొన్న సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి చెందిన వైద్యులు. అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని అంగన్వాడీ కేంద్రానికి పంపించాలన్న గ్రామ సర్పంచ్ కాళీపద్మ. ఘనంగా సాహితీ హైస్కూల్ ఫేర్వెల్ డే వేడుకలు. లక్ష్య సాధన దిశగా కృషి చేయాలన్న సాహితీ హైస్కూల్ కరస్పాండెంట్ తీగల ఉపేందర్ రావు. దేవరకొండ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.